నమస్తే. కేంద్రంలో రెండోసారి అధికారాన్ని చేపట్టిన తరువాత బీజేపీకి గత ఏడాది ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఆందోళనలతో ప్రారంభమైన ఆ ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి, ఆర్టికల్ 370 రద్దు, వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతుల ఉద్యమం ఇలా ప్రభుత్వాన్ని ఊపిరాడనీయకుండా చేసేశాయి. ఈ తరుణంలోనే కొత్త ఏడాది ప్రారంభమైంది. ప్రతిపక్షాల విమర్శనాస్త్రాలతో ఉక్కిరిబిక్కిరి అయినా తాను తీసుకున్న నిర్ణయాలకు వెనుకంజ వేయని కేంద్రంలోని బీజేపీ ఈ ఏడాది జరగబోయే 4 రాష్ట్రాల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా ఈ ఎన్నికల్లో విజయం సాధించి తాను తీసుకున్న నిర్ణయాలకు తిరుగులేనని చాటి చెప్పాలని ప్రయత్నిస్తోంది. ఈ దిశగా కమలనాథులకు ఎదురయ్యే అనుకూల, ప్రతికూల అంశాలేంటి? ఇదే ఇవాల్టి వైడ్ యాంగిల్. ఈ ఏడాది ప్రథమార్థంలో జరగబోయే 4 రాష్ట్రాల ఎన్నికలు బీజేపీతో పాటు రాజకీయ పార్టీలన్నింటికీ ప్రతిష్టాత్మకమే. కానీ కాషాయ దళం మాత్రం తనకు ఎదురు లేదని నిరూపించుకునేందుకు అసలు సిసలైన పరీక్షగా భావిస్తోంది. అందుకు అనుగుణంగా వ్యూహరచన చేస్తూ అడుగులు వేస్తోంది. మరి ఆ అడుగులు తడబడకుండా సాగి విజయవంతంగా గమ్యం చేరుతాయా? బీజేపీ మరింత బలంగా వేళ్లూనుకోవడానికి దోహదపడతాయా? దేశంలో ఈ ఏడాది మినీ రాజకీయ సమరం జరగబోతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడుతో పాటు కేరళ, అస్సోం రాష్ట్రాల్లో, కొత్త కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. తమకు ఇంతవరకు ఉనికి అంతగా లేని రాష్ట్రాల్లోనూ బలం నిరూపించుకోవాలని కేంద్రంలోని బీజేపీ పట్టుదలగా ఉంటే మళ్లీ పుంజుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాషాయదళం మధ్య ఇప్పటికే తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లోని బలమైన ప్రాంతీయ పార్టీలు సైతం అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు పాగా వేయకుండా ఉన్న అన్ని రాష్ట్రాల్లో సత్తా చాటి దేశ రాజకీయాల్లో తామే తిరుగులేని శక్తిగా నిరూపించుకోవాలని బీజేపీ ఉబలాట పడుతోంది. ఇందుకోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. తనకు మాత్రమే సాధ్యమయ్యే వ్యూహాలతో ముందుకు దూకుతోంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ కొన్ని ఉత్తరాది రాష్ట్రాలను కోల్పోయింది. గతంతో పోల్చి చూస్తే కాషాయదళ ప్రభావం కొంతవరకు తగ్గినట్టుగానే కనిపిస్తోంది. కానీ ప్రతిపక్ష కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలు కొంత బలహీనంగా ఉండడంతో కొత్త రాష్ట్రాల్లో బీజేపీ బలపడుతోంది. 2014 ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ విజయానికి ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లో ఆ పార్టీ బలంగా ఉండడమే దీనికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ ఆ తర్వాత ఒక్కో అడుగు ముందుకేస్తూ అన్ని ప్రాంతాలపైన ఆ పార్టీ ప్రభావం చూపడం మొదలుపెట్టింది. హిందీ మాట్లాడే ప్రాంతాల్లోనే కాదు, ఇతర ప్రాంతాల్లోనూ విస్తరించేందుకు మోదీ, అమిత్ షా ద్వయం వ్యూహరచన చేయడం మొదలుపెట్టింది. ఆ ఇద్దరి దూకుడుతో కొంతవరకు ఆ ప్రభావం కనిపించడంతో మరింత జోరు పెంచింది. గడచిన 6 ఏళ్లలో బీజేపీ అనుసరించిన వ్యూహాలు ఫలితాలను చూపిస్తున్నాయి. ముఖ్యంగా తూర్పున ఉన్న అస్సోంలో 2016 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కమలదళంలో కొత్త ఆశలనే కాదు, ఉత్సాహాన్ని నింపాయి. ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాలపై దృష్టి సారించేలా ఆ గెలుపు అవకాశమిచ్చింది. అంతేకాదు, బీజేపీకి బలం అంతంత మాత్రంగా ఉన్న పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో సైతం 2019 లోక్సభ ఎన్నికల్లో గణనీయమైన ప్రభావం చూపించగలిగింది. ఈ కారణంగానే ఆ రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా సొంతంగానే 300 సీట్ల మార్కును దాటగలిగింది. ఇక దక్షిణాదిలోని కర్ణాటకలో బీజేపీకి బలం బాగానే ఉంది. ఇప్పటికే అక్కడ అధికారంలోకి వచ్చి చాలా కాలమే అయింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా నెమ్మదిగా తన బలాన్ని పెంచుకుంటూ పోతోంది. లోక్సభ ఎన్నికల్లో కొంత ప్రభావం చూపించిన బీజేపీ ఇటీవల దాని దూకుడును మరింత పెంచడంతో పార్టీ కేడర్లో ఉత్సాహం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీకి ఈ ఏడాది అత్యంత కీలకంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అస్సోం ఎన్నికల్లో మరోసారి గెలిచి తూర్పు ప్రాంతంలో పట్టు మరింత పెంచుకోవడంతో పాటు దక్షిణ ప్రాంతంలోనూ బలాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. మరోపక్క పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రతిపక్ష పార్టీలకు కూడా ఈ ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. బెంగాల్, అస్సోం రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి రానియకుండా నిలువరించడంతో పాటు దక్షిణ ప్రాంతంలో ఆ పార్టీకి పెద్దగా బలం లేదని నిరూపించే ప్రయత్నాలను ఎన్డీఏలోని లేని ఇతర ప్రతిపక్ష పార్టీలు ముమ్మరం చేశాయి. దీని ద్వారా కేంద్రంలో తమకు తిరుగులేదని భావిస్తున్న బీజేపీ జోరుకు బ్రేకులు వేయాలని చూస్తున్నాయి. అంతేకాకుండా రాజకీయ పరిస్థితులను బ్యాలెన్స్ చేసేందుకు ఇదే సరైన సమయంగా అంచనా వేస్తున్నాయి.
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో సత్తా చాటుకుంటేనే కాంగ్రెస్కు లైఫ్ ఉంటుంది. అదే సమయంలో బీజేపీని వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ పార్టీలు కూడా తమ ప్రాభవాన్ని కోల్పోయేందుకు సిద్ధపడడం లేదు. ఒకసారి బీజేపీకి అవకాశం వచ్చిందంటే ఎలా వేళ్లునుకుపోతుందోనన్న విషయం ఆ పార్టీలకు ఇప్పటికే అనుభవంలోకి వచ్చినందుకు జాగ్రత్త పడుతున్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ తన సొంత బలాన్ని పెంచుకోవడంతో పాటు అవసరమైతే ప్రాంతీయ పార్టీలతో కలిసి ముందుకు సాగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఏడాది జరుగుతున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది మాత్రం బెంగాల్ ఎన్నికలే. ఇక్కడ ప్రస్తుత సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఓడించి కాషాయ జెండా పాతేందుకు బీజేపీ అన్ని అస్త్రశస్త్రాలను వినియోగిస్తోంది. దశాబ్దాల పాటు రెపరెపలాడిన ఎర్ర జెండాను కిందికి దించి 10 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ ఇప్పుడు అత్యంత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. స్థానికంగా ఏ రాజకీయ నాయకులకు మమతా బెనర్జీకున్న బ్రాండ్ వాల్యూ లేదు. అలాంటి ఆమెను ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు కొన్ని బలహీనతలు భయపెడుతున్నాయి. ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవాలని ఎప్పటినుంచో కాచుకొని కూర్చున్న బీజేపీ ప్రయత్నిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దర్శకత్వంలో అక్కడి బీజేపీ విపరీతమైన దూకుడుతో ముందుకు సాగుతోంది. వాస్తవానికి ఇక్కడ ముస్లిం ఓటర్లు తొలుత కాంగ్రెస్, వామపక్షాలకు అండగా నిలిచారు. ఇప్పుడు వారంతా మమతకు మద్దతుగా నిలుస్తున్నారు. కానీ మధ్యలో ఎంఐఎం లాంటి పార్టీ పోటీకి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఓట్ల చీలికపై మమతా బెనర్జీ ఆందోళన చెందుతున్నారు. మరోపక్క బీజేపీ హిందూ ఓట్లను ఏకీకృతం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. సాంస్కృతిక, రాజకీయ, చట్టబద్ధమైన లెక్కల పేరుతో హిందూ ఓటర్లను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు బీజేపీ తనదైన శైలిలో పావులు కదుపుతోంది. వాస్తవానికి మమతా బెనర్జీ ఇంతకు ముందెన్నడూ ఇలాంటి రాజకీయ పరిస్థితులు ఎదుర్కోలేదు. ఆమె ఆలోచన శైలికి, విధానాలకు భిన్నంగా ఇప్పుడు నడుచుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. హిందూ, ముస్లిం ఓటర్లను దీది ఎప్పుడూ వేరువేరుగా చూడలేదంటున్నారు. కానీ ప్రస్తుతం బీజేపీ చొచ్చుకొస్తున్న పరిస్థితుల్లో ఆమె సైతం భిన్నమైన రాజకీయాలను నడిపించాల్సి వస్తోంది. లోకల్, నాన్ లోకల్ నినాదాన్ని ముందుకు తీసుకొచ్చి అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రణరంగాన్ని తలపిస్తోంది. దీదీకి ఎదురొడ్డి విజయం సాధించేందుకు బీజేపీ వేయని ఎత్తుగడలేదు. తమిళనాడులో అడుగు పెట్టేందుకు ఒక పక్క ప్రయత్నాలు చేస్తూనే అసోంలో తన బలాన్ని రెట్టింపు చేసుకునేందుకు పావులు కదుపుతోంది. మరోపక్క కేరళలోనూ తన ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఇక జమ్మూ కాశ్మీర్ విషయంలో తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సహేతుకమేనని చాటుకోవాలన్న కృత నిశ్చయంతో ఉంది. ఈ క్రమంలో బీజేపీ తాను అనుకున్న లక్ష్యాలను చేరుకుంటుందా? ఏప్రిల్లో ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే రాజకీయం రణరంగంగా మారింది. కేంద్ర ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు విమర్శల దాడి చేస్తున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి సీఎం మమతా బెనర్జీని ఓడించి బెంగాలీ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ తీవ్ర కసరత్తులు చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ టీఎంసీకి గట్టి పోటీనిచ్చి కాషాయ దళం ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది. అలాగే సీఎం మమత సైతం తన చతురత, దూకుడుతో ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేసి మరోసారి అధికారం చేపట్టాలనే పట్టుదలతో ఉన్నారు. మరోవైపు 2011కు ముందు 34 ఏళ్ల పాటు వరుసగా బెంగాల్ను పాలించిన కమ్యూనిస్టు పార్టీ పునర్వైభవం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇక మాజీ మంత్రులు దివంగత జె జయలలిత, ఎం కరుణానిధి లేకుండా తమిళనాడులో తొలిసారి పూర్తి స్థాయి ఎన్నికలు ఈ ఏడాది మేలో జరగనున్నాయి. 234 అసెంబ్లీ స్థానాలున్న ఆ రాష్ట్రంలో అధికార అన్నాడీఎంకే, డీఎంకే మధ్య విముఖ పోరు ఖాయంగా కనిపిస్తున్నా బీజేపీ కూడా ఇక్కడ అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం పవర్లో ఉన్న అన్నాడీఎంకేతో కలిసి ముందుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది. అయితే ఈ పొత్తులు ఎంతవరకు సక్సెస్ అవుతాయన్నది తేలడం లేదు. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే తమిళనాడు రాజకీయాలు కాస్త భిన్నంగా ఉంటాయి. ఇప్పటివరకు చాలా ఏళ్లుగా అక్కడ 2 పార్టీల మధ్య అధికార మార్పు జరుగుతోంది. ఇతర ప్రాంతీయ పార్టీలు ఉన్నా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి. ఇక జాతీయ పార్టీలను అక్కడ పట్టించుకోవడం మానేసి చాలా ఏళ్లైంది. కాంగ్రెస్ కు అక్కడ జీవన్మరణ పోరాటం తప్పదు. డీఎంకేతో కలిసి ముందుకెళ్లేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది. ఈసారి డీఎంకే అధికారంలోకి వస్తుందని స్టాలిన్ సీఎం పీఠాన్ని అధిష్ఠిస్తారని అంచనాలు వేస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని భావించిన అనారోగ్య కారణాలతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చుంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవి. కానీ అక్కడ రాజకీయాలను అంచనా వేయడం అంత సులభం కాదు. ఇక ఈ ఏడాదే అస్సోం ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. మొత్తం 126 స్థానాలున్నాయి.
2016లో అస్సోం ప్రజలు ఏ పార్టీకి సంపూర్ణంగా పట్టం కట్టలేదు. 60 స్థానాలతో భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించగా అస్సోం గణ పరిషత్ 14, బీపీఎఫ్ 13 సీట్లలో విజయం సాధించాయి. ఈ పార్టీలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి సొంతంగానే అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ పక్క ప్రణాళికలతో సిద్ధమవుతోంది. అస్సోం ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ గత ఎన్నికల్లో 23 స్థానాల్లో ఏఐయుడిఎఫ్ 14 సీట్లను దక్కించుకున్నాయి. బీజేపీని నియంత్రించి ఈసారి మెరుగైన ఫలితాలు సాధించాలని కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. ప్రతి 5 ఏళ్లకోసారి అధికారం చేతులు మారే 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో కూడా ఈ ఏడాది మేలో ఎన్నికలు జరగనున్నాయి. అధికార సిపిఎం కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదు. కేరళలోనూ పాగా వేసి దక్షిణాదిలో బలం పెంచుకోవాలని బీజేపీ సైతం తహతహలాడుతోంది. 2016 ఎన్నికల్లో సిపిఎం సారథ్యంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ 3/2 సీట్లను గెలుచుకుని అధికారం చేపట్టింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుని 47 స్థానాలతో పవర్ కోల్పోయింది. బీజేపీ ఒక్క సీటే సాధించినా బోణి కొట్టినందుకు సంతోషపడింది. ఈసారి 2 కూటముల మధ్య పోరులో బీజేపీ చొచ్చుకు రావాలని ప్రయత్నిస్తోంది. ఇక సెక్షన్ 370, 35A తొలగింపు తర్వాత జమ్మూ కాశ్మీర్లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ విడిపోయి 2 కేంద్ర పాలిత ప్రాంతాలయ్యాక జరిగే పోరు కావడంతో దేశం దృష్టి మొత్తం ఈ ప్రాంతంపైనే ఉంది. ఏడాది కాలంగా ఆందోళనలు, తీవ్ర ఉద్రిక్తతలతో అట్టుడికిపోయిన కశ్మీర్ ప్రాంతం క్రమంగా సాధారణ స్థితికొస్తోంది. 2014లో 87గా ఉన్న అసెంబ్లీ సీట్లు ఇప్పుడు 111కు పెరిగాయి. గత ఎన్నికల్లో 28 సీట్లు సాధించిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, 25 స్థానాల్లో గెలిచిన బీజేపీ సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నేషనల్ కాన్ఫరెన్స్ 15, కాంగ్రెస్ 12 స్థానాల్లో గెలిచాయి. అయితే విభేదాలతో పీడీపీ, బీజేపీ విడిపోవడంతో మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం అర్ధంతరంగా కుప్పకూలింది. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్లో 370 సెక్షన్ సహా రాష్ట్ర హోదాను సైతం కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో ఉద్రిక్తతలు రేగి ఎన్నికలు ఈ ఏడాదికి వాయిదా పడ్డాయి. ఇక్కడ ఎలాగైనా తన సత్తాను చూపించుకునేందుకు బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ప్రధాని మోదీ తప్ప మరెవరూ ప్రత్యామ్నాయం లేరనేలా రుజువు చేసేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇటీవల బీహార్లో ఎగ్జిట్ పోల్ అంచనాలను తారుమారు చేస్తూ బీజేపీ కూటమి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జరగనున్న పశ్చిమ బెంగాల్, అస్సోం, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, కేరళలోనూ ప్రభావం చూపించడమే కాదు, కనీసం 2 రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. వెల్కమ్ బ్యాక్. ఈ ఏడాది జరగబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేంద్రంలోని బీజేపీకి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా దోహదపడతాయా? ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ భవితవ్యాన్ని కూడా తేల్చేస్తాయా? వచ్చే ఏడాది జరగబోయే మరిన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో దూసుకు వెళ్లేందుకు అవసరమయ్యే బలాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సంపాదించుకుంటాయా? ఈ ఎన్నికల గెలుపోటముల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలపైన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందా? ఎన్ని ప్రణాళికలు వేస్తున్నా బీజేపీకి కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, అస్సోం ఎన్నికల్లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ముస్లిం వర్గాల మధ్యనే కాకుండా ఇతర మైనారిటీ వర్గాల నుంచి ఈ అంశంపై కొంత వ్యతిరేకత ఉంటుందంటున్నారు. హిందూ వర్గంలో కూడా కొంత వ్యతిరేక ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. బెంగాల్లో దీదీ ఈ అంశాన్నే ప్రస్తావిస్తున్నారు. బీజేపీని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 60% పైగా ఉన్న హిందూ ఓటర్లను పోలరైజ్ చేస్తే భారీ మెజారిటీతో విజయం సాధించవచ్చునని బీజేపీ అంచనా వేస్తోంది. ఒకవేళ బీజేపీ అనుకున్నట్టుగానే బెంగాల్లో విజయం సాధిస్తే పక్కనే ఉన్న అస్సోంలో కూడా అధికారాన్ని నిలుపుకునేందుకు వీలవుతుందని భావిస్తోంది. అదే జరిగితే తూర్పు ప్రాంతంలో పార్టీ తన బలాన్ని విస్తృతం చేసుకున్నట్టే. ప్రభుత్వ వ్యతిరేకతను అస్సోంలో నిలువరించేలా వ్యూహాలు రచిస్తోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలతోనే ముందుకు సాగాలని భావిస్తోంది. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో చేపట్టిన మౌలిక సదుపాయాల అభివృద్ధినే ఎజెండాగా ఓట్లడగనుంది. మరోపక్క ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకుడు లేకపోవడం బీజేపీకి కలిసొస్తుందని అంటున్నారు. బెంగాల్కు భిన్నంగా ఇక్కడ సీఏఏకు మద్దతు లభిస్తుండగా
ఎన్ఆర్సీని మాత్రం వ్యతిరేకిస్తున్నారు. సరిహద్దు రాష్ట్రాల్లో సిఏఏ, ఎన్ఆర్సీల ప్రభావం బీజేపీపై ఖచ్చితంగా చూపిస్తుందని బీజేపీయేతర రాజకీయ పక్షాలు భావిస్తున్నాయి. అదే జరిగితే బీజేపీ అంత సులభంగా పుంజుకునేందుకు వీలుండదని అంటున్నాయి. ఒకవేళ ఆ పార్టీ అంచనాలకు భిన్నంగా బీజేపీ గెలిస్తే మాత్రం రాబోయే రోజుల్లో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడుతుందనడంలో ఎలాంటి సందేహాలు లేవు. తమిళనాడు, కేరళలో కనీసం చెప్పుకోదగ్గ సంఖ్యలో సీట్లను సాధించుకుంటే తమది దేశవ్యాప్త పార్టీయే తప్ప ఉత్తర భారతదేశానికి మాత్రమే పరిమితమైన పార్టీ కాదని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ 2 రాష్ట్రాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. కాకపోతే ఇప్పటికిప్పుడు ఆ రాష్ట్రాల్లో ప్రభావం చూపించే పరిస్థితులు మాత్రం లేవు. ఇందుకు మరికొన్నేళ్లు పట్టొచ్చు. ముఖ్యంగా కేరళలో ముస్లింలు, క్రిస్టియన్లు పెద్ద సంఖ్యలో ఉండడంతో పట్టు దక్కించుకోవడం బీజేపీకి అంత సులువు కాదు. ఈ ఏడాది జరగనున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగానే చెప్పుకోవాలి. వీటిలో విజయాలు లేదా సత్తా చాటుకోగలిగితే రాబోయే కాలంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది. అంతేకాకుండా దేశంలో తమకు ప్రత్యామ్నాయం లేదని చెప్పుకునేందుకు బలమైన కారణం ఉంటుంది. అంతకంటే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే 2022లో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో మరోసారి సత్తా చాటేందుకు అవసరమైన భరోసా దక్కుతుంది. 2024 నాటి ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలకు దారిని చూపించేది కూడా ఈ ఏడాది జరిగే ఎన్నికలే. మరోపక్క ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ భవితవ్యం కూడా ఈ ఏడాది జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా తేలిపోతుంది. ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించి గణనీయంగా పుంజుకోగలిగితే పార్టీపై క్యాడర్లో కొంత నమ్మకం కలుగుతుంది. పార్టీకి భవిష్యత్తు ఉంటుందని నాయకులతో పాటు కార్యకర్తలు కూడా విశ్వసిస్తారు. ఏం మాత్రం తేడా వచ్చినా ఆ పార్టీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు ఉండకపోవచ్చు. గత ఏడాది కోవిడ్ కారణంగా వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా మారాయి. ఆర్థిక పరిస్థితులు కూడా చిన్న భిన్నమయ్యాయి. ప్రజలకు ఉపయోగపడే ఒక్క పథకాన్నైనా కేంద్ర ప్రభుత్వం చేపట్టలేకపోయిందని, కోవిడ్ నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు ఉండనే ఉన్నాయి. వాటిని అధిగమించి ముందుకు సాగాలంటే బీజేపీకి ఒక విధంగా కత్తి మీద సామే. కానీ ప్రతిపక్షాలు వాటిని ఎంతవరకు ఉపయోగించుకోగలుగుతాయన్నదే ప్రశ్న. గత ఏడాది సిఏఏ, ఎన్ఆర్సీ ఆందోళనలతో ప్రారంభమై ఢిల్లీలో రక్తపాతాన్ని సృష్టించింది. అయితే ఈలోపు కోవిడ్ మహమ్మారి ప్రవేశించడంతో ఆందోళనల వేడి చల్లబడింది. మరోపక్క బోర్డర్లో చైనాతో వివాదాలు, లవ్ జిహాద్, హత్రాస్ అత్యాచారం ఇలా అనేక సమస్యలు, సంఘటనలు ప్రభుత్వంపై ఆగ్రహానికి కారణమయ్యాయి. అయితే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతులు చేపట్టిన ఉద్యమం కేంద్రానికి పెద్ద తలనొప్పిగా మారింది. 2021లో కూడా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాదికి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి చాలా కీలకం. ఆ పార్టీ సిసలైన ఎజెండాను ముందుకు తీసే సమయం వచ్చింది. ఇప్పటికే ఆర్టికల్ 370 రద్దు, రామ మందిరం, ట్రిపుల్ తలాక్ చట్టం, సిఏఏను తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా ఎంతో కొంత వ్యతిరేకతను మూటగట్టుకున్నవే. మరోపక్క ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉంది. ఈ పరిస్థితుల్లో వస్తున్న తూర్పులోని బెంగాల్, అస్సోం, దక్షిణాదిన తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఎన్నికలు ఆ పార్టీకి ప్రతిష్టాత్మకమే. ఈ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తే తమ నిర్ణయాలను ప్రతిపక్షాలు తప్పు పట్టినా, విమర్శించినా ప్రజా మద్దతు మాత్రం ఉందని చెప్పుకునేందుకు వీలు చిక్కుతుంది. అంతేకాకుండా వచ్చే ఏడాది యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ఎన్నికల్లో దూసుకెళ్లేందుకు మరి ఎన్నికల ముచ్చట బీజేపీకి అలాగే ఉండిపోయింది. ఒకే దేశం, ఒకే ఎన్నిక అనేది బీజేపీ విధానంగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల నుంచి గరిష్ట రాజకీయాల లబ్ధిని పొందేందుకు బీజేపీ ప్రయత్నించకుండా ఉంటుందని ఎవరు అనుకోవడం లేదు. అందుకే జమిలి ఎన్నికలకు రెడీ అవుతుందనే వాదనలు కూడా ఉన్నాయి. జమిలి ఎన్నికల నిర్వహణకున్న అడ్డంకులను తొలగించే దిశగా కూడా ఆలోచనలు చేయడానికి ఈ ఏడాది జరిగే రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఉపయోగపడతాయని బీజేపీ భావిస్తోంది. ఈ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు సాధిస్తే జమిలి ఎన్నికలకు కూడా సిద్ధపడుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా వచ్చే ఏడాది జరిగే రాష్ట్రాల ఎన్నికల్లో దూకుడును చూపించేందుకు సిద్ధమవుతోంది.